విశాఖ జిల్లా ఏజెన్సీలో పర్యాటకులను దోచుకున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 16న లంబాసింగి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో నర్సీపట్నం శివారు బలిఘట్టం వద్ద 8 మంది ముఠా సభ్యులు అడ్డుకొని వారిని దోచుకున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 8 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా పర్యాటకుల నుంచి ఫోన్పే ద్వారా 6,500 రూపాయలను బదిలీ చేయించుకున్నారని నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామని, వీరిద్దరి నుండి 5 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మనకి ఇప్పుడు కంప్లైంట్ కూడా అక్కడ నుంచి మన లోపల చేసే డిసెంబర్ 16 తారీఖు రోజు రాత్రి 7:30 ప్రాంతంలో ఈ మచిలీపట్నం సంబంధించినటువంటి 4 యాత్రికులని వాళ్ళ స్విఫ్ట్ డిజైర్ కారులో లంపసింగి నుండి వస్తూ ఉండగా సుమారు 8 మంది వ్యక్తులు బైక్స్ పైన వచ్చి వారిని అడ్డగించి ప్రయత్నం చేశారు. అక్కడ చిన్న యాక్సిడెంట్ ఒకటి అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఆ వెహికల్ని చేసుకుని మన బలిఘట్టం దగ్గర ఈ వెహికల్ ఇంటర్సెప్ట్ చేశారు. ఈ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు పోలీసులు అని చెప్పి అక్కడ నుంచి ఈ కసిన్ రోడ్లోకి ఒక 3.5 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళారు. ఈ వెహికల్లో ఉన్న ప్యాసింజర్స్ని కూడా తీసుకెళ్ళి అక్కడ భయపెట్టించే సుమారు 2 లక్షలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేయడంతో పాటుగా అక్కడ తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పగా వారిని కత్తితో బెదిరించడం, అలా కర్రలతో కొట్టడం ఇది చేశారు. చేసి చివరగా వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్తో పాటు ఫోన్పే యాప్ ద్వారా ఒక 6,300 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ప్లస్ ఒక 5,100 రూపాయలు క్యాష్ కూడా వారి దగ్గర ఉన్న కాస్త లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత వారిని అక్కడే కొట్టి వదిలేసి ఆ కారు లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఒక దారి దోపిడీ చేశారు. ఆ తర్వాత మనకి ఇవాళ మధ్యాహ్నము ఈ దర్యాప్తులో భాగంగా ఈ వెహికల్ చెకింగ్ చేపట్టగా మనకి చింతపల్లి నుండి నర్సీపట్నం వస్తుండగా బుచ్చింపేట జంక్షన్ నెల్లిమట్ట దగ్గరలో ఈ బైక్స్ పైన వీళ్ళు అనుమానాస్పదంగా వస్తూ ఉండగా వారిని అడ్డగించి ప్రశ్నించగా వీళ్ళు ఈ అఫెన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా తెలియడం జరిగింది. వాస్తవానికి వీళ్ళ మూఢశాపరండి ఏంటంటే వీళ్ళు పైనుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఈ గంజాయి వెహికల్ ఏదైనా వెళ్తుందన్నట్టుగా అనుమానం వస్తే వీరు వారిని అడ్డగించడం ప్రయత్నించి వారి దగ్గర కొంత డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటి కార్యక్రమం గతంలో